నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో చాలా సింపుల్గా, చాలా రుచిగా టమాటా ఎండు రొయ్యల కూర మీతో షేర్ చేసుకోబోతున్నాను. టమాటాల పులుపుతో ఎండు రొయ్యలు కరిస్తే వచ్చే రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కూర చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా టమాటా ఎండు రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 100 గ్రాములు ఎండు రొయ్యలు తీసుకున్నాను. వాటికి తలాతోక తీసేసి తీసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, బట్ నేను తీసేస్తున్నాను. అలాగే ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని ఆ ఎండు రొయ్యలను వేసుకొని 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీటిలో వేయడం వలన ఎండు రొయ్యల్లో ఉన్న ఇసుక, దుమ్ము మొత్తం పోతాయి. అలాగే 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు అలాగే గిన్నెలోకి కొద్దిగా చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు నుంచి చింతరసాన్ని తీసుకోవాలి. అలాగే 1/4 కేజీ టమాటాలు, 1 ఉల్లిగడ్డ, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఎండు రొయ్యల్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేగాల్సిన పని లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, వాటిని ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఎండు రొయ్యలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండు రొయ్యలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇది కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వలన మనకి టమాటాలు అనేవి త్వరగా ఉడుకుతాయి. ఎండు రొయ్యలు, టమాటాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ టమాటాలకి ఎండు రొయ్యలు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. సో ఎండు రొయ్యలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో ఇష్టంగా తినేవాళ్ళు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటా అనేది చూడండి చక్కగా సాఫ్ట్గా ఉడికింది. ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. మనం ముందుగానే టమాటాలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చింతరసాన్ని తీసుకోవాలి. ఈ చింతరసం వల్లనే కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల మనకి ఈ కూర అనేది చక్కగా గ్రేవీగా ఉంటుంది. మనం మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి చూడండి కర్రీ అనేది చక్కగా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇలా వస్తే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, చూస్తున్నారు కదా. అలాగే కొత్తిమీర వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ఎండు రొయ్యల కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఎండు రొయ్యలు అనేవి మనకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.